ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న శ్రీమన్నారాయణ, నా ఇంటికి ఎందుకు వచ్చావు, మర్యాదగా బయటికో అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సుమిత్ర మాత్రం వాడు నా మేనల్లుడు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, ఎందుకు అత్తా నువ్వు నాకు సపోర్ట్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెడ్డదానివి అవుతావు, నువ్వు నాకు సపోర్ట్ చేయని అవసరం లేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సుమిత్ర భర్త కూడా, ఎందుకు వచ్చావు, ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు, అదో మాట్లాడేసి వెళ్ళిపోక, ఎందుకు తగవలు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం, ఏంట్రా నువ్వు కూడా వాడికే సపోర్ట్ చేస్తున్నావా ఏంటి, నీ తండ్రిని పేరు పెట్టి మరీ పిలుస్తున్నాడు, అలాంటి వాడిని సపోర్ట్ చేయొచ్చా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇన్నాళ్ళు అక్కడున్న జ్యోత్స్న మాత్రం దీప వైపుకు చాలా కోపంగా చూస్తూ, ఎంతవరకు కుటుంబాల మధ్య దూరం పెంచా, ఇప్పుడు మా మధ్య కూడా దూరం పెంచుతున్నావా ఏంటి దీప, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు, మళ్ళీ మా అమ్మల్ని అన్నల్ని కూడా వేరు చేయాలి అనుకుంటున్నారా ఏంటి మీరు, అందుకే కదా ఇలా వచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అక్కడున్న జ్యోత్స్న వైపు కల్లా చూస్తుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ తాతయ్య మాత్రం, నీతులు చెప్పడానికి ఇక్కడికి వచ్చారా మీరు, ఎలాంటి నీతులు చెప్పాలి అనుకుంటున్నారు, నీ తండ్రి ఏమో రెండో పెళ్లి చేసుకొని మమ్మల్ని మోసం చేశాడు, నువ్వేమో రెండో పెళ్లి దాన్ని చేసి మోసం చేశావు, ఏం నీతులు చెప్పడానికి ఇక్కడికి వచ్చావు, సిగ్గుగా అనిపించటం లేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ అయితే చాలా కోపం వచ్చేసి, శ్రీమన్నారాయణ గారు అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ తాతయ్య మాత్రం, ఏంటి మాటలు తూటల్లా తగులుతున్నాయా ఏంటి, అలాగే ఉంటాయి మరి, నిజాలు మాట్లాడుతూ ఆయన ఎందుకు వచ్చావు, నా ఇంటికి మర్యాదకు ఉండిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న జ్యోత్స్న మాత్రం, అవును గ్రాండీ, మనం కరెక్ట్ దారిలో నడుస్తుంటే పుత్రదారిలో నడుస్తున్నారు అంటారు, మరి భార్య మాటల్లో నడుస్తూ ఉంటే ఏమంటారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ గ్రాని అయితే, ఇంకేమంటారు, పత్ని మాటల్లో నడుస్తూ